హాయ్ ఫ్రెండ్స్, ఇమ్రాన్ హష్మి, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషించిన ఆవారపన్ 2 సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ హిందీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆవారపన్ 2007లో రిలీజ్ అయిన సూపర్ ఫ్లాప్ సినిమా. కానీ ఆ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. నేను విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో చూశాను. బీభత్సమైన ఫ్యాన్స్, బీభత్సమైన అరుపులు ఉండేవి. ఇమ్రాన్ హష్మి వచ్చినప్పుడు అంత ఫ్యాన్స్ ఉండేవారు ఇమ్రాన్ హష్మికి. అయితే ఆ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే అద్భుతమైన సాంగ్స్. హీరోయిన్ శ్రియా కూడా చాలా క్యూట్గా ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమాకి ఇది సీక్వెల్, అంటే సీక్వెల్ అనకూడదు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు చూసారా, ఆ టైప్ సినిమా ఇది. అదే శివం క్యారెక్టర్ ఆలియా సమాధిపై పూలు పెట్టి బర్త్డే విషెస్ చెప్పి ఆ పక్కనే ఉన్న ఓ చిన్న అనాథ పాపని ఎవరో వదిలేసి వెళ్తే అనాథాశ్రమంలో చేరుస్తాడు. ఆ పాపకి ఆలియా అని పేరు పెట్టుకుంటాడు. అయితే ఆ పాపని దత్తత ఇచ్చిన తర్వాత దత్తత తీసుకున్న తల్లిదండ్రులిద్దరిని ఎవరో చంపేసి ఆ పిల్లని కిడ్నాప్ చేస్తారు. ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాని నడిపేది జొరావర్. ఈ జొరావర్ గాడు శాడిస్ట్ గాడు. వాడికి ఒక తమ్ముడు ఉంటాడు, వాడు హాఫ్ నాలెడ్జ్. వాడికి అక్క ఉంటుంది, ఆవిడ మంచి మ్యూజిషియన్. అయితే తండ్రినే చంపేసి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న ఈ జొరావర్ని ఎదిరించి శివం ఏం చేశాడు అన్నది, 40 మంది పిల్లల్ని ఎలా కాపాడాడు అన్నది కథ. రొటీన్ రొట్ట కథ. పోనీ టేకింగ్ ఏమన్నా బాగుందంటే అంత గొప్పగా లేదు. అస్తమాను ఆవారపన్ సినిమాలోని పాటలను రిపీటెడ్గా వెనక్కి వేసుకుంటూ ఉంటే మనం కొత్త సినిమా చూస్తున్నామా లేకపోతే ఆ పాత సినిమానే చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఆ పాటలు చాలా బాగుంటాయి నిజమే, కొత్త పాటలు కొట్టలేరా. అవే పాటలు ఎందుకు ఉపయోగించుకోవడం? అది ఆ సినిమాలో అది హిట్ సాంగ్ ఓకే. ఆ సినిమాలో మిగతా 2 పాటలు కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టి బ్యాక్గ్రౌండ్లో వేసుకొని ఫైట్లు పాటలు, కొన్ని దిశా పటాని ఉంది, అవి నేను యూజ్ చేసుకొని గ్లామర్ షో అయినా చేశారు, అది లేదు. ఫైట్ సీక్వెన్స్ కొన్ని చోట్ల బాగున్నా అవేం కొత్తగా అనిపించవు. ఒక్క విలన్ క్యారెక్టర్ ఒకటే కొంచెం చూడడానికి వెరైటీగా అనిపిస్తుంది సినిమాలో, అంతకు మించి ఏమీ లేదు. ఫోటోగ్రఫీ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఇంకా చెప్పాను కదా, పాత సినిమాలో పాటలు తీసుకొచ్చి పెట్టడమే తప్ప కొత్తగా ఏం చేసిందేం లేదు. కొత్తదనం లోపించింది ఈ సినిమాలో. మళ్ళీ దీనికి పార్ట్ 3 కూడా ఉందన్నట్టు మళ్ళీ హీరోని కంటైనర్లో పెట్టి మూసేసి సినిమాని ఎండ్ చేస్తారు. ఇమ్రాన్ హష్మి ఎప్పట్లాగే బాగానే చేశాడు, కాకపోతే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న ఒక్క సీన్ కూడా ఉండదు. ఆలియా పాత్రలో నటించిన పాప ఆకట్టుకుంటుంది. దిశా పటాని నటించడానికి అసలు స్కోప్ కాదు కదా, ఆవిడ ఫేస్లో ఒకటే ఫీలింగ్ ఉంటుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. విలన్ గారు ఒక్కడే బాగా నటించాడు, ఆడ యాక్షన్ బాగుంది. విలన్ గారి తమ్ముడు హాఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు ఇమ్రాన్ హష్మి ఫ్యాన్ అయితే కనీసం అతను చూడడానికి వెళ్ళొచ్చు, అంతకు మించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?